నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చాలు. అపోస్తలుల కార్యం 13:22. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. ఆయన, నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని, అతను నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇష్టులైన వారు అనేటువంటి ఒక సెర్మన్ మనం కలిగి ఉన్నాం. ఒక సిరీస్ లాగా మనం వెళ్తూ ఉంటున్నాం. ఆయనకి ఇష్టలైన వారు. ఇప్పటికీ మనము క్రిస్మస్ దగ్గర నుంచి కూడా ఆయనకి ఇష్టలైనటువంటి వారి కొరకు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. యథార్థవంతులు ఆయనకి ఇష్టలు, విశ్వాసము కలిగిన వారు ఆయనకి ఇష్టలు, సత్యవర్తనులు, సత్యము పలికేటువంటి నాలుక గలవారు ఆయనకి ఇష్టలు. అలాగే ఆయన పని చేయుటకు ఎవరైతే తమ్మును తాము తగ్గించుకుంటారో వారు ఆయనకి ఇష్టలు. దేవుని కార్యాలు అంటే నువ్వు చేసేది కాదు. దేవుడు ఏదైతే ప్రభువైన యేసుక్రీస్తు భుజమున పెట్టాడో ఆ భారాన్ని ఎవరికైతే శిష్యులకి ప్రభువైన యేసుక్రీస్తు ఇది నా తండ్రి నాకు అప్పగించింది, నేను మీకు అప్పగిస్తున్నానని అప్పగించాడో ఆ కాడిని ఎత్తుకుని వాడు ఆయనకి ఇష్టడు. అది కార్యాల పట్ల అంటే ఓ మీటింగ్ పెట్టేసుకోవడం కార్యం కాదు. ఉద్దేశం చెప్పండి. ఉద్దేశం. మన జీవితంలో ఉద్దేశపూర్వకమైనటువంటి భక్తి ప్రవర్తన మన జీవితంలో కలిగి లేకపోతే ఆయనకి ఇష్టలం కాము. దాని కొరకు మనల్ని మనము మన ఆత్మీయ జీవితాన్ని సమముగా దేవుని వాక్యానికి మ్యాచ్ అవుతుందో లేదో మనము చూసుకోవాలి. పాస్టర్ గారు, మనం అంత పర్ఫెక్టా? కాదు, ఏ ఒక్కడు కాదు భూమి మీద. కానీ పర్ఫెక్ట్ అవ్వడానికి నువ్వు ఇష్టపడితే నీకు అసాధ్యం, నిన్ను పర్ఫెక్ట్ చేయడం ఆయనకి సాధ్యం. నువ్వు ఎక్కడున్నా దేవుని కార్యము పట్ల ఆసక్తి. ఏంటి దేవుని కార్యం? నెంబర్ 1, సాక్ష్య జీవితం కలిగి ఉండడం. ఏంటంటే దేవుని కార్యం? సాక్ష్య జీవితం కలిగి ఉండడం. సంఘంలో నిలబడి సండే పూట 5 నిమిషాలు చెప్పే సాక్ష్యం కాదు, సాక్ష్య జీవితం. నిన్ను చూస్తుంటే వాకింగ్ కనబడాలి. బైబిల్ ఎలా ఉంటుంది, ఒకేలా ఉంటుందా అని మిమ్మల్ని చూడంగానే అర్థం చేసేసుకోవాలి. బైబిల్ ఏం బోధిస్తుంది అంటే మీ నోట వచ్చే సత్యం వారు వింటున్నప్పుడు దానికి కనెక్ట్ అవుతారు. ఎస్, బైబిల్ ఎలా ఉంటుందా? కష్టం కలిగింది, నష్టం కలిగింది, ఇబ్బంది ఉంది, వ్యాధి ఉంది, రోగం ఉంది, ఆర్థికపరమైన ఒత్తిడి ఉంది, అయినా కానీ విశ్వాసం బైబిల్ ఎలా ఉంటుందా? హెల్త్ బాగాలేదు, వెల్త్ బాగాలేదు, ఫ్యామిలీ బాగాలేదు, అన్నీ బాగాలేదు, అయినా కానీ దేవుని కార్యములు భుజాన్ని వేసుకోవడం బైబిల్ ఎలాగుంటుందా? శ్రద్ధాశక్తులు గలవాడు. దేవునికి స్తోత్రం. ఆయన నిన్ను విడువక ఎడబాయక ప్రేమించువాడైతే నీవు కూడా విడువక ఎడబాయక ఆయన ప్రేమలో నిలిచి ఉండడం నీకు రావాలి. మనకన్నీ సాధ్యం, దేవుని కార్యం ఎందుకు సాధ్యం కాదు అంటే నువ్వు అనుకుంటావు దేవుని కార్యం నువ్వు చెయ్యాలేమో అని. ప్రభువారు చెప్తాడు ఆ కార్యం నువ్వు చేయడం కాదు, ఆయన నీకు తోడేంటి ఆయనే చేయించుకుంటాడు నువ్వు సిద్ధపడితే, అడుగు ముందుకేస్తే. హల్లెలూయా. నువ్వు ఫస్ట్ స్టెప్, నువ్వు దేవుని కొరకు ఒక నిశ్చయము, ఒక తీర్మానము నీ మనస్సులోనికి నువ్వు తెచ్చుకోకపోతే దేవుని కార్యాలను ఎలా చూస్తావు? అసలు నువ్వేం చేయగలుగుతావు? సాక్ష్య జీవితాన్ని నువ్వు ఎలా కలిగి ఉండగలుగుతావు? ఆ నీరసించిపోయేటువంటి స్వభావాన్ని మనం విడిచిపెట్టకపోతే దేవుని కొరకు ఉత్సాహముగా పరిగెత్తలేం. మనం బాధ్యత పైన
ఆయన అంటాడు, ఫిలిప్పీ పత్రికలు అంటారు, అందరూ తన సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను ఎవ్వడునూ చూడట్లేదట. ఏంటి యేసుక్రీస్తు కార్యములు అంటే? తండ్రి చిత్తాన్ని భూమి మీద నెరవేర్చడం. ఏంటి తండ్రి చిత్తం అంటే? సమస్త మానవాళిలో దేవుని యొక్క అధికారమును తీసుకురావడం, దేవుడు మనిషి పట్ల కలిగి ఉన్నటువంటి బాధ్యతని, ప్రేమను ప్రకటించగలగడం. పరిశుద్ధతను దేవుడు ఎంత ఇష్టపడుతున్నాడు. శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలం ఉండగలిగేటువంటి వాడు నిన్ను ఆయనతో పాటు ఉంచుకోవడానికి నీలో ఏం కోరుకుంటున్నాడు? పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, యథార్థవంతులుగా, విశ్వాసపరులుగా, కార్యముల పట్ల ఆసక్తి కలిగిన వారుగా ఉండండి. కేవలం మతంలో ఉండకండి, కేవలం మందిరాలకి ఫిక్స్ అయిపోయి ఉండకండి, 4 గోడలకి ఫిక్స్ అయి ఉండిపోకండి. మీరే దేవుని ఆలయం అంటాడు కొరింథీ పత్రికలో. నా ఆలయం ఎవడైనా పాడు చేస్తే నేను దాన్ని పాడు చేస్తా అంటే, నీ లోపల దేవుని ఆలయముగా ఉండాల్సినటువంటి నీ హృదయమును, నీ మనస్సును ఒకవేళ నీ స్వచిత్తాలతో, సొంత నిర్ణయాలతో, నీ స్వబుద్ధితో నువ్వు పాడు చేస్తే ఆయన నిన్ను పాడు చేస్తాడు. అర్థం ఏంటంటే, ఆయన నిన్ను పాడు చేస్తాడు అంటే అర్థం ఏంటంటే ఆయన నిన్ను విడిచిపెట్టేస్తాడు, అంతే. దట్స్ ఆల్. లాస్ట్ వీక్ చెప్పాను, ఆయన నిన్ను చూస్తున్నంత సేపు శత్రువు నిన్ను చూడలేడు, ఎందుకంటే ఆయన చూపు నీ మీద ఉంది కాబట్టి. ఆయన నీ తట్టు చూస్తున్నంత సేపు శత్రువు నిన్ను చూడ్డు. కానీ ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవాలి, ఆయన నీ తట్టు చూస్తున్నాడంటే నువ్వు నీతిమంతుడు అన్నో, యథార్థపరుడు అన్నో, లేదంటే నువ్వు ఉత్తముడు అన్నో, నువ్వు పరిశుద్ధుడు అన్నో. ఏమండి? అది కాదు. ఆయన కనికరంలోంచి నిన్ను చూస్తాడు, మార్పు కలుగుతుందేమో అని. ఉన్నారు ఇక్కడ? ఆయన మార్పు కలుగుతుందేమో అని చూస్తూ ఆయన కనికరంలో నుండి నన్ను బలపరుతూ ఉంటుంటాడు. ఇక నువ్వు నా గొప్పతనమును బట్టి అనుకోకూడదు, నువ్వు ఆయన కనికరమును బట్టి అనుకుంటూ ఉండాలి. అదే నిజం. సో ఆయన కార్యములు చేయుటకు ఎవరు ఆసక్తిగా ఉంటారో వారికి ఆయన తోడై ఉంటాడు అంటాడు. సో దాన్ని బాధ్యతాపరంగా ఎలా చూపిస్తున్నాడని యోహాను 13:3 మనం చూసాం. తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించననియు, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చాననియు, దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి అంటాడు. అంటే ఒక పని కొరకు పంపించబడ్డాడు, పని నెరవేర్చి ఆయన ముగించుకుని వెళ్తున్నాడు. మనందరం కూడా ఒక దినాన్న మన యాత్రను, మన పనులను ముగించుకొని వెళ్ళవలసిన వారమే. నిన్నటి దినాన నా మిత్రుడి తల్లిగారు నిన్న ఉదయాన్నే చనిపోయారు. నిన్న వేకుజాన్ని నాకు ఫోన్ వచ్చింది. నా పరిస్థితి బాగోక, ఇంట్లో పాశ్రం లేదు, వాళ్ళ నాన్నగారికి బాగాలేదని ఊరికి వెళ్ళింది. వెళ్ళలేని పరిస్థితి. కొద్దిసేపు బాధపడ్డాను. తర్వాత మనసు చెప్తుంది, అందరము ఒకరోజు ఎంతవరకు మనము భూమి మీద జీవించినా ఒకరోజు మనము ముగించుకొని, వాళ్ళు నాకు ఆప్తులైనా, తల్లైనా, తండ్రి అయినా, అన్నైనా, తమ్ముడైనా, కొడుకైనా, ఇంకెవరైనా, ఎవరైనా కానీ ఒకరోజు భూమినుండేది కొద్ది కాలమే, మనం వెళ్ళవలసిన వారము. తదుపరి ఈ కొద్ది కాలంలో కొన్ని విషయాలు దేవుని కొరకు నువ్వు సిద్ధపరచుకుని విని నేర్చుకోకపోతే, నువ్వు వెళుతున్న ఆ టైంకి నువ్వు ఏమీ చేయలేనటువంటి అంటే నీ కొరకు బలమైన సాక్ష్యం లేనటువంటి స్థితిలో నీ యాత్రను ముగించుకోవడం చాలా దౌర్భాగ్యం. దేవుని బిడ్డలారా, దయచేసి అర్థం చేసుకుందాం. హృదయాలు సిద్ధపరచుకోవడానికి రావాలి దేవుని సన్నిధికి. మతాన్ని సమకూర్చుకోవడానికి ఆదివారం కానీ ఇది మతపరమైన దినం, దానివల్ల నీకు దమ్మిడి ఉపయోగం ఉండదు. హృదయాలు సిద్ధపరచుకోవడానికి రావాలి. ఆయన కొంతకాలం చూస్తాడు. భక్తిహీనులను ఏం చేస్తాడో తెలుసు, ఆయన ఓ రోజు చూడడం మానేస్తాడు. ఆయన భక్తిహీనుడి మీదకి ఒక లారీయో, ఓ బుల్డోజర్నో పంపడండి, ఓ పుల్నో, తోడేళ్ళనో పంపడు, ఓ దొంగనో ఈయన పంపడు. ఆయన మన ప్లేస్ నుంచి తప్పుకుంటాడు, అంతే. విడువబడ్డవాడు ఉన్నాడు చూసారా? ఆ విడువబడ్డవాడిని లోకంలో ఉన్న దుష్ట సమూహాలన్నీ ఒక్కసారిగా ఆవరించి ఆ వ్యక్తిని నాశనం చేసేస్తాయి, అంతే. ఆయన ఏదో దేవుడు శిక్షిస్తాడు అంటే ఆ పదాన్ని మనం తప్పుగా అర్థం చేసుకోకూడదు. దేవుడు శిక్షిస్తాడంటే ఏదో శిక్ష టటామని ఆకాశం తెరవబడి వచ్చేది గట్ట కాదు. ఆయన చూపు నీ పైనుంచి పోయింది. ఉన్నారు ఇక్కడ? ఆయన చూపు నీ పైనుంచి పక్కకి వెళ్ళిపోయింది. అపవాది, వాడి సమూహం ఎంత చూడాలో, ఎంత దాడి చేయాలో నీ మీద అంత దాడి చేస్తారు. అంటున్నారా? కాబట్టి
దేవుని బిడ్డలారా, మనకు యాత్ర చేసే వారము ఒక దినాన్ని అందరం విడిచిపెట్టేస్తాం. అందరము మన ప్రాణాలని మనము విడిచిపెట్టే లోపు మన సాక్ష్యం ఏంటి? దేవుని కార్యాలు చేయడం వలన ఏ వ్యక్తి నష్టపోడండి. ఏ వ్యక్తి నష్టపోడు. తనను తాను దైవికమైన బహుమానం కొరకు సిద్ధపరచుకుంటాడు. ఈ విషయాలు ఎవరికి అర్థమవుతాయి? ఎవరికి అర్థమవుతాయండి? కొరింథీ పత్రిక 2:14. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు అంగీకరింపడు, అంతే. విషయం ఏంటి? ఒకవేళ మందిరానికి వచ్చి కూడా నువ్వు ప్రకృతి సంబంధమైనటువంటి ఒక పురుషుడుగా, ఒక స్త్రీగా, ఒక తల్లిగా, ఒక తండ్రిగా నువ్వు ఉండిపోతే, ఇక్కడ పాస్టర్ గారు ఫలాల కొరకు, ఆత్మీయ ఫలాల కొరకు, దైవికమైన జీవితం కొరకు, సాక్షార్థమైన జీవితం కొరకు, వీటి కొరకు మీకు ఎంత చెప్పినా అర్థం కాదు. ఎందుకోసం తెలుసా? వాక్యం చెప్తుంది, ప్రకృతి సంబంధమైనటువంటి మనుషుడు ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను వివేచించలేడు అంటాడు. ఒకవేళ గద్దింపు వచ్చింది, నువ్వు ప్రకృతి సంబంధమైన వాడవైతే నువ్వు వ్యసనపడతావు, కోప్పడతావు, అలుగుతావు, చిరాకు పడతావు, మానేస్తావు సంఘాన్ని. లేదంటే నువ్వు చెడుతావు, నీ పక్కన ఉన్నవాడిని చెడు కొడతావు. నువ్వు ఆత్మ సంబంధమైన వ్యక్తివైతే, ప్రకృతి సంబంధమైన వ్యక్తివి కాకుండా నువ్వు ఆత్మ సంబంధమైన, అనగా వాక్యముతో నువ్వు నింపబడి నడపబడేటువంటి వ్యక్తివైతే, దేవునికి స్తోత్రం, అప్పుడు దైవికమైన విషయాలు అర్థమవుతాయట. అప్పుడు దాకా నీకు అర్థం కావు అంటాడు. సో మనం ఆలోచన చేసుకోవాలి, నేను ప్రకృతి సంబంధమైన వ్యక్తిగా వెళ్తున్నాను దేవుని మందిరానికి, ఆత్మీయ సంబంధమైన వ్యక్తిగా వెళ్తున్నాను దేవుని మందిరానికి. ఒకవేళ ప్రకృతి సంబంధమైన వ్యక్తిగా నేను వచ్చినా, తిరిగి నేను ఆత్మ సంబంధమైన వ్యక్తిగా మారి వెళ్తున్నానా, లేదా మళ్ళా ప్రకృతి సంబంధమైన వ్యక్తిగానే వెళ్ళిపోతున్నానా? అంటే ఏం నింపుకోకుండా వచ్చాను ఏదో బజార్కి ఖాళీ బ్యాగ్ తీసుకుని వెళ్ళి మళ్ళీ ఇంటికి ఖాళీ బ్యాగ్ తీసుకెళ్ళినట్టు ఉంటుంది అన్నమాట కథ. అవునా? నువ్వు షాపింగ్కి ఖాళీ బ్యాగ్ తీసుకుని వెళ్ళి నింపుకుని వెళ్ళాలా లేదా? కానీ నువ్వేం చేస్తున్నావు? మరలా ఖాళీ బ్యాగే తీసుకుని వెళ్తున్నావు. అంటే దాని అర్థం ఏంటి? చెప్పండి, దాని అర్థం ఏంటి? మాట్లాడాలి. నింపుకోవట్లా. సంచి తెచ్చుకోవాలి, నింపుకోవాలి. అక్షరము చంపును, ఆత్మ జీవింపచేయును. కొరింథీ పత్రికలో ఏమంటాడు? అక్షర సంబంధమైనటువంటి వ్యక్తి అయితే ఆత్మ ఫలమును గూర్చినటువంటి విషయం నీకు అర్థం కాదు, దేవుడి కార్యమును గూర్చిన విషయం నీకు అర్థం కాదు. వస్తావు పోతావు తప్ప నీకు ప్రయోజనం ఉండదు, నీ వల్ల సంఘానికి ప్రయోజనం ఉండదు. ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తిగా నీవు నేను మారితే అప్పుడు ఫలాలు, అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. నీ వలన సంఘము దీవించబడుతుంది, నీ వలన నీ కుటుంబం దీవించబడుతుంది, నీ వలన పాస్టర్ గారు కూడా హ్యాపీగా ఉంటాడు. అమ్మా, నేను పెట్టిన మేత అందుతుంది. మన ఇంట్లో మన బిడ్డలకి ఆహారం పెడుతుంటాం, కానీ అందులో బిడ్డ బక్కగా ఉంటుంది. నానమ్మ అమ్మమ్మ వచ్చి అడుగుతుంది. ఎవరిని అడుగుతుంది? భార్యను అడుగుతుంది. ఏం పెట్టట్లేదా? పిల్లల్ని ఎలా తయారు చేసాం అంటుంది. అప్పుడప్పుడు మా మామగారు కాల్ చేసి మా అమ్మని చూసి మమ్మల్ని తిడుతుంటుంటాడు. మా అమ్మని చూసి అప్పుడు ఈ తల్లి ఏం చెప్పుద్ది? నేను పెడతాను, ఆమె తినదు. ఆమెకి ఇష్టమైన ఏంటి? ఆమె వేరే. అలాగే మన బిడ్డలకి ఇష్టమైన ఏంటి? వేరే. మనం పెడతాం, ఇది ఆరోగ్యానికి మంచిదని కొన్ని తెచ్చి పెడతాం, తినరు. ఇంకొకరేమో తినేస్తుంటుంటారు, ఇంకొకరు తినరు. తిననోళ్ళు పీలగా ఎండిపోయి ఉంటారు. ఏది పడితే అది కుమ్మేసేటోళ్ళు బలంగా ఉంటారు కదా. ఆమెకు పెట్టవా అని అన్నాడు అనుకోండి, పెడతాను, తినదు. ఫుడ్ ఇద్దరికి ఒకటే తీసుకొస్తాం. లవ్, కన్సర్న్ ఇద్దరి మీద ఒకే రకమైన బాధ్యత. కానీ ఒకళ్ళు ఎందుకు బక్కగా ఉన్నారు? వాళ్ళు తినరు. మనం ఏమైనా విషం తెచ్చి పెడుతున్నామా? షెడ్ తెస్తామా? జంక్ ఫుడ్ తెస్తామా? లేదు. తల్లిదండ్రులు పిల్లలకి మంచిగా పెడతారు కదా. ఎంత లేమిలో ఉన్నా పిల్లలకు పెట్టేటప్పుడు శ్రేష్టమని పెడతారు. వాక్యంలో కూడా అదే అంటాడు, మీరు చెడ్డవారయ్యుడు మీ పిల్లలకు మంచి ఈవుల్ని ఎరిగి ఉండగా అంటాడు కదా. అంటే మనం చెడ్డవారమైన మన పిల్లల దగ్గరికి వచ్చేసరికి మన కన్సర్న్ 100% పనిచేస్తుంటుంది. చాలా చాలా స్టేబుల్గా ఉంటుంది, పిల్లల పట్ల చాలా అలర్ట్గా ఉంటుంది, జాగ్రత్తగా ఉంటుంది. కానీ అసలు వాళ్ళు తీసుకోకపోతే పేలగా బక్క చిక్కుంటారు. అప్పుడు ఎవరైనా వచ్చి క్వశ్చన్ చేస్తే కంప్లైంట్ ఏమవుతుంది?
నేను పెడతాను. వాళ్ళు తినరు, వాళ్ళు వినరు, వాళ్ళు పలకరు, వారు రారు, వారు లేవరు, ఏం చేయరు అంతే. సో ఎప్పుడైనా దేవుని పట్ల మనకి ఆసక్తి పెరిగితే అన్నిటిలోనే ఆసక్తిగా కనిపిస్తాం. మీ అందరికీ నేను చెప్పే మాట ఏంటంటే, కేవలం క్రిస్మస్కి మాత్రమే ఆసక్తిగా కాకుండా ప్రతి వారం ఆసక్తిగా ఉంటే దేవుడు మనల్ని దీవిస్తాడు. డిఫరెన్స్ ఉండాలి. క్రిస్మస్ భక్తులు అయితే ఎలా మనం మారాలా లేదా? దేవుని పని చేయువాడు దేవునికి ఇష్టడుగా. మరి దేవుని పని చేయడానికి మనకు వచ్చే ఆటంకాలు ఏంటి? అతిశయం. ఏంటంటే మనకు వచ్చే ఆటంకాలు, నేనెవరో తెలుసా, నేనెవరో తెలీదు. ఇప్పుడు ఏంటి చెప్తావా కూర్చోబెట్టి? పోనీ తెలుసు, ఇప్పుడు ఏం చేయాలి? ఏమన్నప్పుడు సన్మానాలు ఏమైనా చేయాలా నీకు? అందుకే కదా మంచి పాట రాశాడు పిడి సుందర గారి శిష్యుడు. ఏంటి? బతికుండగానే పేరున్నవాడవు, మరణించగా నీవు డెడ్ బాడీవి. అంతేనా? సో వాడు ఇప్పుడు పక్కనే రాద్దామా, పేరు రాద్దామా? డెడ్ బాడీ పలానా గారు, శవం పలానా గారు, పీనుగు పలానా గారు రాద్దామా? కరోనా వస్తే కాల్చడానికి కూడా లేకుండా ఎక్కడ ఇసురు పడేశారు శవాలు మూట కట్టేసి. మేము ఒకరోజు ఒక సంవత్సరంలో కాకినాడలో పాస్టర్ గారు ఇన్వైట్ చేస్తే, ఇక్కడ మా ఫ్రెండ్స్, మేము చారి గారు, మేమందరం కలిసి ఒక మీటింగ్కి వెళ్ళాం కాకినాడలో. నేనే తీసుకెళ్ళా. ఆయన ఆ రోజు అక్కడ మమ్మల్ని చాలా బాగా సత్కరించాడు. ఆయన ఉన్నాడు, చాలా బాగా ఇది చేశాడు, అంతా బాగుంది. నెక్స్ట్ సెకండ్ వేవ్ వచ్చినప్పుడు ఆయన చనిపోయాడు. ఫస్ట్ వేవ్లో బతికాడు, సెకండ్ వేవ్లో చనిపోయాడు. మీకు తెలుసా? బాడీని అక్కడ పెడితే ఇక్కడి నుంచి వస్తున్నారు ఫ్యామిలీ. జనరల్గా ఎంత అంగులు ఆరబట్టలు చేస్తాం ఏమండి? మనకైతే ఏం పాట? ఈ పాటలు కూడా నేర్చుకోవాలి మనం. పరదేశులము ప్రియులారా జింక చిక్టికి జింక చిక్టికి జింక చిక్టికి, ఇది మన స్టైల్. అలా కాకపోతే ఒకవేళ అన్యుడైతే చుక్కల్లోకెక్కిన, ఇది ఈ స్టైల్. ఆ రోజు ఏ స్టైలు లేదు. ఏ రోజు? ఆ రోజు కాదండి, సెకండ్ వేవ్ ఫస్ట్ వేవ్లో ఏ స్టైలు లేదు. సొక్కల్లోకి ఎక్కలేదు, పరలోకానికి ఎక్కలేదు. నిజంగా ఎంత బాధ కలిగిందంటే, ఏడుస్తున్నారు. దూరంగా ఉండి అంబులెన్స్ పక్కన నిలబడి ఏడుస్తుంటే అక్కడెక్కడో పెట్టారు ఒక కవర్ చుట్టేసి, అది జిప్ కవర్ ఒకటి పెట్టారు, అక్కడెక్కడో పెట్టారు. ఫేస్ చూడడానికి కూడా. మళ్ళా జబ్బులు తగ్గాక ఎక్కడ దాకా ప్రేమ? ఏమండి? నేను దేని కొరకు చెప్తున్నాను తెలిసేది? అతిశయం. మన పరిస్థితి అది మరణిస్తే, మన బాడీ కండిషన్ అది మరణిస్తే, బ్రతికుండగానే పేరున్నవాడు ఆగారు, ఈగారు, పేరు పక్కన తోకలు, పేరు పక్కన వాన్స్. నువ్వు పోయిన తర్వాత ఏముండదు అక్కడ కథ, పురుగులు పట్టిన బాడీ తప్ప. అనేది ఏంటంటే, ఆ తోక కంటే కూడా ఇంకొకటి నీకు ఇంపార్టెంట్ ఏంటో తెలుసా? నువ్వు క్రీస్తు సాక్షివి అనేటువంటి ఆ పేరు ఇంపార్టెంట్. అది నువ్వు మరణించిన తర్వాత కూడా సువాసన తీసుకొస్తుంది. అది ఈరోజు ప్రవీణ్ పగడాల్ అనేటువంటి ఒక దైవజనుడు మరణిస్తే ఆయనకి ఎందుకు ఈరోజు అంత మంచి పేరు? బతికొండగా ఆయన దేవుని కార్యముల పట్ల ఆసక్తి కలిగి జీవించాడు. అది ఆయనకు సువాసన వంటి సాక్ష్యం సిద్ధపరిచింది. కార్యముల పట్ల ఆసక్తి కలిగినటువంటి సాక్ష్యము అలాగ దేవుడు కాపాడుతాడు. ఖచ్చితంగా గమనించండి. ఈ దేహం ఏదో రోజు ఏదో రకంగా వెళ్ళిపోతుంది. కానీ ఈ దేహమును బట్టి క్షమించండి, మరి వంశములను బట్టి ఏమంటాడు అక్కడ కొరింథీ పత్రికలో ఏం చెప్తాడు? ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండినట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు వెర్రి వారిని, బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు
బలహీనులైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు, దేవునికి స్తోత్రం. చూడండి మొదటి మాట జ్ఞాను మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను. నేను ఎందుకు ఇది నొక్కి 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 లాస్ట్ వీక్ ఈ వీక్ కూడా చెప్తున్నాను. లాస్ట్ వీక్ చెప్పాను, ఈ వీక్ కూడా ఎందుకు చెప్తున్నాను? నువ్వు ఘనుడువైనా జ్ఞానివైనా ఇంకా గొప్ప వంశం వాడైనా దానివల్ల నీకు అతిశయం అయితే అక్కడ క్రీస్తు రాడు. అందుకే అంటాడు, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు వీళ్ళని పిలవలేదంట. ఎవరిని? ఈ తోకలు పెట్టుకునేటోళ్ళని దేవుడు పిలవలేదు. బాగా డౌన్గా ఉన్నవాడు తోక పెట్టుకోవడానికి అవకాశం లేదు. అదే అంటాడు, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు గొప్ప వంశం వారిని నేను పిలవలేదు, గొప్ప జ్ఞానిని నేను పిలవలేదు. బాగా చదువుకున్నానయ్యా, నేను ఎంత చదివింది అవసరం లేదు. మన పేదరు కొరకు మాట్లాడుకున్నాం, ధోని అనేటువంటి సబ్జెక్ట్ కోసం మాట్లాడుకుంటున్నాం. ఆయన వలల్లో పెగిలిపోయినటువంటి వలలు క్లీన్ చేసుకుంటున్నటువంటి వాడిని నాచగడుకుంటున్నావు పిలిచాడు. దేవునికి స్తోత్రం. అంటాడు, నేను నిన్ను మనుషులను పట్టు జాలరిని చేస్తానంటాడు. నేను మనిషిని కించపరచట్లేదు, దేవుని గొప్పతనాన్ని చెప్తున్నాను. దేవుని ఎదుట నువ్వు గొప్పవాడిగా కనబడడానికి ఒకవేళ ప్రయత్నిస్తున్న నీ అతిశయ కారణం ఏదైతే ఉందో అది దేవుని ముందు పనికిరాదని చెప్తున్నా. దేవుని యొద్దకు వచ్చేవాడు తగ్గించుకుని రావాలి. దానినే 13వ అధ్యాయంలో చూపిస్తాడు. పై వస్త్రము తీసి, పై వస్త్రం ఏం చేస్తున్నాడట? తీయండి, యోహాను సువార్త 13వ అధ్యాయం ముగిస్తా. ఏం చేస్తారు? ఇది ఘనత, ఒక షాల్ ఉంది. ఇది ఘనత అంటే ఒక అధికారాన్ని చూపిస్తుంది. ఇది ఈ వస్త్రం దేన్ని చూపిస్తుంది? ఘనత, అధికారం, నేనేమై ఉన్నానో చూపిస్తుంది. తీయండి, చదివారా? భోజన పంక్తి నుండి లేచి, చూడండి, ఇది పై వస్త్రం. పై వస్త్రము వినాలి, నన్ను చూడాలి. ఈ పై వస్త్రము దేన్ని సూచిస్తుంది? గౌరవాన్ని, ఘనతని, నా పొజిషన్ సూచిస్తుంది. నా పొజిషన్, నేనేమై ఉన్నాను, నా పొజిషన్ ఇది, నా పొజిషన్. తీసి హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఇది వస్త్రం తీశాడు, ఇది ఘనత, ఇది నన్ను గౌరవం ఇస్తుంది, ఇది నాకు సన్మానం ఇస్తుంది, ఇది నాకు కిరీటాన్ని తీసుకొస్తుంది, ఇది నాకు అన్ని విషయాలుగా హానర్ తీసుకొస్తుంది, ఘనత తీసుకొస్తుంది. ఉన్నారు ఇక్కడ? ఇప్పుడు యేసయ్య ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయన అక్కడ ముందు ఏం చెప్తాడు? ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో, ఏమి చెయ్యాలో, ఏది ముగించాలో, తిరిగి ఎక్కడికి వెళ్ళిపోవాలో ఎరిగిన వాడై ఉండి భోజన పంక్తిలో నుంచి లేచి ఆయన పై వస్త్రం అంటే ఘనత, కిరీటము ఇవన్నీ తీసేసి అవతల పెట్టి వేరే టవల్ ఒకటి తీసుకొని, ఇప్పుడు ఇక్కడ ఎవరు కట్టుకుంటారు? ఏమండి? నడుం బిగించు. ఎవరండి వీళ్ళు? దాసుని. అదే అంటాడు ఫిలిప్పీ పత్రికలో. ఏం చెప్తున్నాడు తెలుసా? ఫిలిప్పీ పత్రికలో ఏం చెప్పాడు? దేవునితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపం, చూడండి, గమనిస్తున్నారా? దాసుని స్వరూపము ధరించుకొని తనను తాను, అంటే ఈ వస్త్రము తీయడానికి ఏమాత్రం వెనకాడలేదండి. మనకొక్కసారి ఘనత వచ్చినాక దిగడానికి అస్సలు ఇష్టపడమే. కానీ యేసయ్య ఏం నేర్పిస్తున్నాడు? యేసయ్య పైన ఏ భారం ఉంది, ఏ భారాన్ని తన శిష్యులకి ఇస్తున్నాడు, ఏ బాధ్యతను శిష్యులకి ఇస్తున్నాడు, ఈరోజు సంఘానికి ఇచ్చాడు. సంఘాన్ని ఏ విధంగా, దేనిలో సంఘాన్ని బాధ్యత కలిగి, ఏ కార్యముల పట్ల బాధ్యత కలిగి ఉండమన్నాడంటే దేవుని కార్యములు. ఏంటి దేవుని కార్యములు తెలుసా? తగ్గింపు అనేటువంటిది ఒకటి. ఏ విధంగా ఎందుకు తగ్గాలి అంటే అతిశయ కారణము దేవుడే కావాలి. అతిశయ కారణం దేవుడే కావాలి.
మనిషికి అర్థం కావట్లేదు. కానీ ముందు కనబడేటువంటి ఆ భారీ దేహాలు, భారీ యొక్క దృశ్యాలన్నీ కూడా అవే ఆధారం అనుకుంటున్నాడు. అవి కాదు. శిష్యులు చదువుతారట, యోహాను తన శిష్యులకి నేర్పించినట్టు బోధకుడా మాకును ప్రార్థించుట నేర్పయ్యా అన్నారట. అప్పుడు మీరు ఇలా ప్రార్థన చేయనప్పుడు మీరు ఇలా చేయండి. ఎలా చేయాలి? పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక. వెయిట్ గాక అంటే అర్థం ఏంటి? జరగాలి. గాక అంటే జరగాలి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము ఎక్కడ? ఆయన నామం పరిశుద్ధపరచబడే ఉంది కదా, ఇంకెక్కడ పరచబడాలి? భూమి మీద. ఎవరున్నారు భూమి మీద? తన ప్రజలే ఉన్నారు. ఆయన నామం ఎరిగిన వారైనా అందరని. ఈరోజు యేసు ప్రభు పేరు మేము వినలేదన్న వాళ్ళు ఎవరిని ఉన్నారా భూమి మీద? ఉన్నారు. ఎక్కడో ట్రైబ్స్లో ఉంటారేమో, కానీ అక్కడికి కూడా సువార్త వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం. ఈ రోజుల్లో నామం ఉంది, కానీ అది ఉండాల్సినంత పరిశుద్ధంగా లేదు. ఈరోజు మన హృదయాల్లో లేదా నామం? కానీ పరిశుద్ధంగా ఉందా? ప్రార్థనలో ఇలా ప్రార్థన చేయండి. ఏంటి రెస్పాన్సిబిలిటీ? ఏంటి దేవుని కార్యము? పరిశుద్ధపరచబడుట. దేవుని నామము నీ హృదయంలో, నీ లోపల పరిశుద్ధపరచబడుట దేవుని కార్యం. ఇప్పుడు నేనేం చేస్తున్నాను? దేవుని దాసుడిగా మీ లోపల దేవుడు ఉన్నాడు, కానీ పరిశుద్ధంగా ఉన్నాడా? ఎందుకు పరిశుద్ధంగా లేడు? ఆయన అపరిశుద్ధుడా? మరి ఎందుకు పరిశుద్ధంగా లేడు? నువ్వు అపరిశుద్ధుడివి. నీ అపరిశుద్ధత ఆయన నామమును కలంకం చేస్తుంది. నీ అసత్యపు వాదన ఆయన నామమును అసత్యుడిగా చేస్తుంది. నీ దుర్మార్గపు ఆలోచన ఆయన నామమును దుర్మార్గుడిగా చేస్తుంది. నీ యొక్క తొట్టిల్లుపాటు, నీ తప్పు మార్గాలు ఆయనను తప్పుడువాడుగా చూపిస్తూ ఉంటున్నాయి. ప్రార్థనలో అంటున్నాడు, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. ఇప్పుడు నా పైన ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీ ఏంటో తెలుసా? నా పైన ఉన్న భారం ఏంటో తెలుసా? ఆ నామము పరిశుద్ధమయ్యేటట్టు నేను పని పూనుకోవడం. ఎవరు ఆయనకి ఇష్టలు? యథార్థమైన ప్రవర్తన. అప్పుడు ఆయన యథార్థవంతుడని పేరు రాదా? ఎవరు ఆయనకి ఇష్టలు? సత్య ప్రవర్తన, మాట కలిగినటువంటి వారు. అప్పుడు ఆయన సత్యవంతుడని పేరు రాదా? ఎవరు ఆయనకి ఇష్టలు? ఆయన విశ్వాసము చేత ఆయనను వెంబడించేవారు. ఈయన నమ్మకస్తుడు, ఈయనకు మనం ప్రార్థించినప్పుడు ఈయన మన జీవితంలో కార్యం చేస్తాడనేటువంటి ఒక నమ్మిక నీ విశ్వాసత వలన భూమి మీద స్ప్రెడ్ కాదా? ఎవరు ఆయనకి ఇష్టలు? ఆయన కార్యములు చేయువారు. ఇది భూమి మీద స్థాపించబడాలి అని నీ వలన ఇతరులు తెలుసుకోరా? ఇది కాదా కార్యము? దేవుని కార్యాలంటే ఏంటండి? చాపలేయడమా? దేవుని కార్యాలు అంటే నీళ్ళు పట్టడమా? దేవుని కార్యాలు ఏంటంటే క్రిస్మస్కి భోజనాలు పెట్టడమా? ఏంటండి దేవుని కార్యాలు? దేవుని కార్యము నీలోనే ప్రారంభించబడాలి. దేవుని కార్యము నీలోంచే రావాలి. అది ఇదిగో ఇవే. ఏంటి దేవుని కార్యం? నీ జీవితం యథార్థంగా మార్చబడడం దేవుని కార్యం. దాని పట్ల ఆసక్తి. ఏంటి దేవుని కార్యం? నేను సత్యవర్తనుడిగా మార్చబడడం దేవుని కార్యం. ఏంటి దేవుని కార్యం? నేను అవిశ్వాసినైనటువంటి ఆరాధికుడిని కాదు, విశ్వాసముతో కూడినటువంటి ఆరాధికుని. ఇది దేవుని కార్యం. దీని పట్ల 4వ అంశం ఆసక్తి కలిగి ఉండడం. దేవునికి స్తోత్రం. దీని పట్ల 5వ అంశం భయభక్తులు కలిగి ఉండడం. ఎక్కడ నేను తొలగిపోతాను యథార్థతలో నుండి? ఎక్కడ నేను తొలగిపోతాను సత్యమైనటువంటి మాట ప్రవర్తన నుండి? ఎక్కడ నేను తొలగిపోతాను విశ్వాసము నుండి? ఎక్కడ నేను తొలగిపోతాను వీటిని బలపరుచుకునేటువంటి దేవుని కార్యములు అనేటువంటి ఆసక్తి నుండి? వీటి పట్ల భయము భక్తిని కలిగి ఆయన తట్టు తిరగడం. భయం అనగా ఆయన తట్టు తిరగడం, భక్తి అనగా ఆయన చెప్పినట్టు చేయడం. చెప్పండి. భయము అనగా ఆయన తట్టు తిరుగుట, భక్తి అనగా ఏదైతే బోధించబడ్డదో, నేర్పించబడ్డదో దానిలో వెళ్ళుట. ఇంకా అతిశయం ఏముంటుందండి? నువ్వెవడమైనా కానీ దేవునికి స్తోత్రం, ఈ కార్యములతో నింపబడితే నువ్వే టాపు. ఈ కార్యములు లేకపోతే నువ్వు ఎంత గొప్పవాడమైనా, నువ్వు ఎంత గొప్ప వంశవాడమైనా, ఎంత గొప్ప చదువుడమైనా, ఎంత గొప్ప ధనవంతుడమైనా, ఎంత గొప్ప ఎక్కడ ఏ ఇంట్లోంచి వచ్చాడు తండ్రి పోతే ఏంటండి బూడిద? అంత గొప్ప ఇంట్లో పుట్టి ఏం సుఖం అన్నట్టు ఉంటుంది కదా. అంత గొప్ప వంశంలో పుట్టి ఏం సుఖం? ఏమండి? ఏముంది?
అంతకంటే గొప్పవాడుగా ఉన్నవాడు తనకు తాను రిక్తునిగా చేసుకుని పై వస్త్రం తీయడానికి ఇష్టపడ్డాడు. దాసుని వస్త్రం కట్టుకుని నువ్వేంటి గొప్ప? దేవుని కొరకు దేవుని కొరకు దేవుని కొరకు అంటే నాకు బల్లి ఒళ్ళు మండుతూ ఉంటుంటుంది. దేవుని కొరకు కష్టపడుతున్నా అంటాడు నా ఫ్రెండ్ ఒక ఆయన కాల్ చేసి. దేవుని కొరకు కష్టపడుతుంటే, అరే బాబు నువ్వు దేవుని కొరకు ఏం కష్టపడలేదురా, దేవుడే నీ కొరకు కష్టపడి వెళ్ళిపోయాడు. నువ్వు కష్టపడుతున్నావు ఎందుకోసం తెలుసా? ఇటు దేవునిలో ఉండలేక అటు లోకంలో ఉండలేక మధ్యలో కష్టపడుతున్నట్ట. అది కష్టం నీకు. ఎందుకంటే దేవుని మార్గాలు ఏం పూలపోనపులు కాదు. వన్స్ నువ్వు దేవునిలోకి వచ్చాక లోకానికి విరుద్ధంగా జీవించాలి. లోకమంతా ఓ పక్క నువ్వు ఓ పక్క ఉంటే నీకు బంధువు ఉండడు, స్నేహితుడు ఉండడు, ఎవడు ఉండడు, నీకు ఒంటరి బతికే. ఎందుకోసం తెలుసా? ప్రకృతి సంబంధమైన వ్యక్తిగా నువ్వు జీవించకుండా జ్ఞానమును బట్టి నువ్వు నడుచుకోవడానికి ఇష్టపడ్డావు, నువ్వు తీర్మానించుకున్నావు. దీనికి మాదిరి ఎవరు? నా యేసయ్యే. ఎందుకంటే ఆయనే తీర్మానించుకుని నా పాపములు క్షమించబడుట, తండ్రి ఎదుట నిన్ను నన్ను అంగీకారయోగ్యంగా ఆయనకు ఉంచుట కొరకు తీర్మానం తీసుకుని వస్త్రము ఏవండి పరలోకపు సింహాసనాన్ని విడిచిపెట్టినోడికి భూమి మీద పై వస్త్రం తీయడం పెద్ద లెక్క. పరలోకపు సింహాసనాన్ని విడిచిపెట్టిన వాడికి పై వస్త్రం తీయడం పెద్ద లెక్కే కాదు. ఆయన నేను తిరిగి వెళుతున్నప్పుడు మీకు ఒకటి నేర్పిస్తా అంటాడు. పాదాల మటుకు దిగి పాదాలు కడగడం ప్రారంభిస్తాడట. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని బిడ్డలమైన మనం ఏం నేర్చుకోవాలి? మన పైన ఉన్న భారం ఏంటి? మనం చేయాల్సిన కార్యాలు ఏంటి?